హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మంచి మాట. సమాజంలో మనుషులందరికీ రెండు చాలా కొదువై ఉన్నాయి. ఆ రెండు ఏం కొదువై ఉన్నాయో మీకు చెప్తున్నాను. ఒకటి తృప్తి. ఈ తృప్తి అనేది మానవ జీవితంలో లేదు. ఎప్పుడు చూసినా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మనిషి అలా ఒకదాని వెనక పరిగెడుతూనే ఉన్నాడు. ఒక సామాన్యుని గమనిస్తే వాడి జీవన విధానంలో ప్రతిరోజు నడుస్తూ ఉంటాడు. అయితే కొన్ని రోజులకు అనిపిస్తుంది, నాకు ఒక సైకిల్ ఉంటే బాగుంది కదా, రోజు నడవలేకపోతున్నాను అనుకుంటాడు. అయితే మొత్తానికి సైకిల్ వచ్చిన తర్వాత సైకిల్ మీద సంతోషంగా వెళ్తూ బైక్ మీద వెళ్ళే వాళ్ళని చూసి సైకిల్ తొక్కలేకపోతున్నాను, బైక్ ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. దేవుని దయ వల్ల ఏదో రకంగా ఆ బైక్ అతని చేతికి వచ్చాక కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ సంతోషం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కారులో వెళ్ళే వాళ్ళని చూసి అయ్యో బైక్ మీద నేను నా కుటుంబం అందరూ వెళ్ళలేకపోతున్నాం కదా, కారులో అయితే మొత్తం ఫ్యామిలీ అంతా జర్నీ చేయొచ్చు కదా అంటాడు. కారు వచ్చాక ఇంకేమంటాడు. మనిషి జీవన విధానం ఇలా ఉంది. ఇది ఎందువల్ల స్టార్ట్ అవుతుందంటారు? కళ్ళు, కంపారిజన్. ఈ రెండే మన ఐసే చేస్తున్న ఇవన్నీ. చూసిన ప్రతీది కావాలనుకోవడం, ప్రతి ఒక్కరితో పోల్చుకోవడం. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. చిన్న చిన్న కుటుంబాలలో సంతోషం లేకపోవడానికి కారణం ఇవే. ఎదుటి వారితో పోల్చుకోవడం. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో పెద్ద టీవీ లేదు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు. ఇలా అనవసరమైన గొప్పలకు వెళ్ళిపోయి మన జీవితాలను మనం నాశనం చేసుకుంటున్నాం. అనవసరంగా ఈఎంఐస్లు కట్టుకుంటూ జీవిత విధానం సమస్యల్లో కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకండి మనకి కంపారిజన్? ఉన్న దాంతో సంతృప్తిగా హ్యాపీగా బ్రతక్క, లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఇంట్లో వారిని ఇబ్బంది పెడుతూ ఎందుకు ఇది? హ్యాపీగా జీవిద్దాం. ఈరోజు మంచి మాటతో ఇక సెలవు తీసుకుంటాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.